సిటీకేబుల్ న్యూస్ కి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వేద పండితులను, అర్చక స్వాములను, కవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు తెలుగు సంవత్సరాదిగా ఉగాది ప్రతీకగా నిలుస్తుందన్నారు. తెలుగు సంవత్సరాదికి ప్రతి ఒక్కరూ గతం మరచి కొత్త జీవితం ప్రారంభించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో ముక్తేవి రామకృష్ణ పంచాంగ శ్రవణం చేశారు. ఆర్డీఓ వాణి ఉగాది వేడుకలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వివిధ దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు. సత్యవ్రతగత వేగవతీ సరీదుత్తరతర కాంచీ విలసదనంత హస్తు మణీకృత నిస్తుల మహిమ హిరణ్మయే పుణ్యకోటి నిలయః పరిమళమత మోద వేదో విహిత హయమేదోకృత పరిమళ పరిహంసవదనః శ్రీమద్ అఖండ భూమండల మండనాయమాన మానిని ఆశ్రిత భక్తాంతరంగ అగణ్య లావణ్య తారుణ్య గాంభీర్య వందిత ప్రార్థిత వర్ణిత నిఖిల జగజ్జగేయమాన హైమసింహాసనాగ్రస్థాన స్థిత శ్రీభూమ్నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత పరిపూర్ణ. ఇప్పుడు పంచాంగ శ్రవణంలో మీరందరూ విన్నారు. ఈ సంవత్సరం పేరులోనే క్రోధం ఉంది. రాజు మంత్రి ఇద్దరికి క్రోధం ఎక్కువ ఉండే మనోస్థితి ఉంది అని చెప్తున్నారు. అంటే ఆ క్రోధాన్ని మేమిందులో నిగ్రహించుకోవాలి అంటే మేమెంత ప్రయత్నిస్తామో మీరు కూడా బాగా పనిచేసి అందరూ ప్రయత్నిస్తే అప్పుడు మా క్రోధం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, రానున్న రోజుల్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అందరూ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకు ఛాలెంజెస్ ఎక్కువ ఉంది అని చెప్పినా కూడా మా పనితనం పైన ఆ ఛాలెంజెస్ అందరూ కూడా అధిగమించే శక్తి మాకు కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి అని కోరుకుంటూ అందరికీ మరొకసారి యుగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రవేశం చేసినప్పుడు గ్రహం వాటిని కొన్ని పాదాలుగా విభజించి కొన్ని రాసులలో ఉంచి ఆ ప్రవేశాన్ని బట్టి మనకి మాస నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. రవి అశ్విని నక్షత్ర ప్రారంభంలో ఉంటే మేష సంక్రమణం జరిగి మేషమాసంగా, అట్లాగే రోహిణి నక్షత్రం అశ్విని, భరణి, కృతిక పాదం మేషం, కృతిక రెండవ పాదంలోకి వస్తే వృషభ రాశి సంచారంగా, అట్లాగే శ్రవణ నక్షత్రం రెండవ పాదంలోకి వస్తే మకర సంచారంగా, ఇట్లా ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పుకుంటాం. అందువల్ల ఈ నక్షత్రాన్ని బట్టేటటువంటిది కనుక దాన్ని ఉగాది అన్నారు. ఈ యుగ అంటే రెండింటి కలయికతో ఉండేటువంటిది కనుక యుగము, యుగాది అంటే ఉత్తరాయణము దక్షిణాయనము యొక్క రెండింటి కలయికతో ఉండేటువంటి సంవత్సరం కనుక దీన్ని యుగాది అని. అసలు ఇది కాదయా, మొట్టమొదటిగా సోమకాసుడు వేదములను అపహరించినప్పుడు స్వామి మత్స్యావతారం. మచిలీపట్నం రూరల్ ఎస్ఐ టీడీపీకి కొమ్ము కాస్తున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మచిలీపట్నం రూరల్ ఎస్ఐ టీడీపీకి కొమ్ము కాస్తున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. గత 2 రోజుల క్రితం ఉల్లిపాలెంలో నూకాలమ్మ జాతరలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగి ఇరు వర్గాలు కొట్లాటకు దిగడంతో గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సానుభూతి పరులను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పరామర్శించి దాడులను ఖండించారు. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన వారిని రూరల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ చాణక్య టీడీపీ వాళ్ల ముందు వైసీపీ సానుభూతి పరులపై ఎస్ఐ చేయి చేసుకున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని కార్యకర్తలతో కలిసి స్టేషన్ వద్ద పేర్ని నాని బైఠాయించడంతో పోలీస్ స్టేషన్ కు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా తమ కార్యకర్తలపై చేయి చేసుకోవటం ఏంటని ఈ సందర్భంగా పేర్ని నాని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడి చేరుకున్న డీఎస్పీ జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏం నియంత కాదు కదా, ఎలక్షన్ కూడా మాత్రాన పోలీసు ఇష్టారాజ్యంగా ఒక పార్టీ కొమ్ము కాస్తారు. ఎట్లా కొమ్ము కాస్తారు? ఒక కార్పొరేటర్నేమో లోపల రానివని అంటాడు, గెట్అవుట్ అంటాడు. ఓ తెలుగుదేశం కార్యకర్తనేమో అదే టైంలో లోపల కుర్చీలో కూర్చోబెట్టుకుని నాటి కాఫీ తాగిస్తాడు. వాళ్ళ ముందు వైసీపీ వాళ్ళనేమో కనీసం ఒకటి చెయ్యి ఇరిగింది, ఒకటి తలకాయ పైకి 8 కుట్లు ఉన్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ తీసుకొస్తే, కౌన్సిలర్ తీసుకొస్తే వీళ్ళని కొట్టిన వాళ్ళని ఇంతవరకు స్టేషన్కి పిలవలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. వీళ్ళనేమో రూములో వేసి తెలుగుదేశం కార్యకర్త ముందు ఇష్టారాజ్యంగా కొట్టాడు. దెబ్బలు ఉన్నాడు, ఎవడన్నా కొడతాడమ్మా? అసలు పోలీసు కొట్టే హక్కు ఎక్కడిది? నువ్వెవడో కొడతాకి కొట్టి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే నిక్కచ్చిగా పని చేయండి. టీడీపీ వాడు, వైసీపీ వాడు ఎవడెవడు గొడవ పడ్డాడు అందరం తెచ్చి కుమ్మేయి దొడ్లేసి. అది నిజాయితీ గల ఉద్యోగం. టీడీపీ వాళ్ళేమో ఇంటికాడేమో రాచమరి వాళ్ళేమో శుభ్రంగా హ్యాపీగా అనుభవిస్తుంటారు. అప్పుడు అసలు ఏ పోలీసు ఈ కుర్చీలో కూర్చున్నటువంటి పోలీసు ఏ రకమైన కాకి ఈ రకంగా ఉద్యోగం చేస్తే ఇది ధర్మం? ఇది నువ్వు నిష్పక్షపాతంగా ఉండు. కొడితే అందరినీ కొట్టి హాస్పిటల్ నుంచి తలకాయ పగిలి ఒకటి చెయ్యి ఇరిగి లోపల స్కూల్కి వీళ్ళు రాడ్లు ఉంటే వాళ్ళు నీ దగ్గరికి కనపడతాకు వస్తే వెళ్ళి అతను అరెస్ట్ చేసి తెచ్చుకోవాలా. ఇట్లా ఎస్ఐ గారు డిశ్చార్జ్ అవ్వగానే రమ్మన్నారంటే కనపడతాకు వస్తే ఓ తెలుగుదేశం కార్యకర్తను కుర్చీలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు బూట్స్ కాళ్ళతో లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడతావా? తలకాయ గోడకేసి కొడతావా? మాకు విచారణ జరగాలి ఖచ్చితంగా. ఈ రకమైనటువంటి ఇంకా 33 రోజులు ఎలక్షన్ చేయాలి. అతన్ని ఈ రకంగా ఒక పార్టీకి పక్షపాత ధోరణితో వ్యవహరించేటువంటి పోలీసు ఉద్యోగి ఇక్కడ ఉండటం అనేది ఎంతవరకు ధర్మం అనేది, అక్కడ జరిగిన సంఘటనలు, వాళ్ళ దెబ్బలు ఉన్నటువంటి అంటే ఆల్రెడీ ఇక్కడికి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎస్పీ గారికి చూపించడం జరిగింది. వాళ్ళు విచారణ చేసి తప్పకుండా చేసుకుంటాం. మా వాడు కొట్టకూడదని ముగ్గురు అదే అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. తప్పకుండా న్యాయం చేయండి. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి. అంతవరకు చూసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. ఏకపక్షంగా ఒకవేళ ఇరు పార్టీలు 3 రోజులైంది కొట్టుకునంట. ఇరు పార్టీలు కొట్టుకుంటే ఇద్దరిని తెచ్చి కొట్టాలి కదా. ఇద్దరిని ఇక్కడ కాదు పోలీస్ గ్రౌండ్ ఇక్కడ మంగినపూడి సముద్రం దగ్గర ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, తీసుకెళ్ళి కొట్టుకోండి. ముగ్గురు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఇద్దరిని కొట్టుకోండి. నెల 7వ తారీఖున ఉల్లిపాలెం విలేజ్లో ఈ నూకాలమ్మ జాతర అనేది జరిగింది. ఒక చిన్న జాతర. ఆ జాతరలో ఒక 2 గ్రూపులుగా ఒక నలుగురు కొట్టుకోవటం జరిగింది. ఒక గ్రూప్లో వచ్చేసి భాను, తర్వాత మణికంఠ, వెంకటేషు, పాండురంగారావు, ఉదయ్ అనేవాళ్ళు. అలాగే రెండో దాంట్లో ధర్మతేజ, మహేష్, యశ్వంత్, పవన్ అనేవాళ్ళు. వీళ్ళు అందరూ కూడా ఈ నూకాలమ్మ జాతరలో కొద్దిగా మద్యం సేవించి ఒకళ్ళు కొద్దిగా కర్రలతో కూడా చేతులతో కొట్టుకోవటం జరిగింది. దాని మీద ఇక్కడ బందర్ తాలూకాలో కేసు కట్టడం జరిగింది. ఆ కేసులో విషయంగా ఈరోజు ఎస్ఐ గారు నిన్న కానిస్టేబుల్ని పంపించి ఈ ఇద్దరిని కౌన్సిలింగ్ చేయడానికి, బోత్ పార్టీస్ని కౌన్సిలింగ్ చేయడానికి పిలవటం జరిగింది. దాంట్లో బోత్ పార్టీస్ వచ్చారు. ఆ బోత్ పార్టీస్ వచ్చిన క్రమంలో అంటే వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భాను, తర్వాత మణికంఠ, పాండురంగారావు ఉన్నారో వాళ్ళని టీడీపీ వాళ్ళ సమక్షంలో కొట్టారు ఎస్ఐ గారు అనేది అభియోగము. కాబట్టి వాళ్ళు దాన్ని వచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన నాని గారు మిగతా వాళ్ళు వచ్చి ఇలాగా 1 సైడ్గా చేస్తూ ఉన్నారు ఎస్ఐ గారు, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరిని కూడా ఖండించండి, ఇద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దాని సందర్భంగా నేను కూడా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది. ఒకవేళ మా ఎస్ఐ గారు కనుక 1 సైడ్గా చేసుంటే తప్పకుండా విచారించి ఆయన మీద ఎస్పీ గారికి మేము రిపోర్ట్ పంపడం జరిగింది. ఎస్పీ గారు చట్టపరంగా ఏది ఉంటే దాని ప్రకారము న్యాయం చేస్తారు. ఇంకా విచారణ బిగిన్ కాలేదండి, ఇప్పుడే కదా ఇదైంది. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పి వెళ్ళారు. మేము విచారిస్తాం. మిగతా వాళ్ళు ఇక్కడ స్టేషన్లో ఎవరెవరు ఉన్నారు ఏందో కనుక్కొని ఏదన్నా మా ఎస్ఐది కనుక తప్పు ఉంటే తప్పకుండా పై అధికారులకి రిపోర్టు ద్వారా తెలుపుకుంటాము. పై అధికారులు దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గొడుగుపేటలోని శంకర మఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గొడుగుపేటలోని శంకర మఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రోధినామ నూతన సంవత్సరం పురస్కరించుకుని అక్కళ్లవారు రూపొందించిన పంచాంగాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి పంచాంగ శ్రవణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్కే మూర్తి, డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, వేమూరి రామకృష్ణ, జొన్నవిత్తుల మల్లికార్జునరావు, వింజమరి శివరాం, పివి భాణికుమార్, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొని బ్రాహ్మణ సేవా సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు వివరించారు. 001 రోహిణి 314 మృగశిర 622 ఆర్ద్ర 100 పునర్వసు 413 పుష్యమి 721 ఆశ్లేష 204 మఖ 512 ఉప 020 ఉత్తర 303 హస్త 611 చిత్ర 124 స్వాతి 402 విశాఖ 710 అనురాధ 223 జ్యేష్ఠ 501 మూల 014 పూర్వాషాఢ 322 ఉత్తరాషాఢ 600 శ్రవణం 421. బ్రాహ్మణ సేవా సంఘం తరఫున క్రోధీ ఉగాది సంబరాలు మచిలీపట్నం గొడుగుపేటలో ఉన్న శంకరమఠంలో జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆకెళ్ళవారి పంచాంగం పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది. ఆకెళ్ళ రామకృష్ణ గారు ఈ పంచాంగ పఠనం చేస్తున్నారు. ఆ పుస్తకాన్ని బి ధన్వంతాచార్య గారు ఆవిష్కరిస్తున్నారు. ధన్వంతరి ఆచార్య గారు దీన్ని ఆవిష్కరిస్తున్నారు. తర్వాత గుత్తికొండ సుబ్బారావు గారు పెళ్లి పుస్తకం ఆవిష్కరణ చేస్తున్నారు. పెళ్లి పవిత్రత, మంత్రభాగ వివరణ, ముఖ్యమైన మంత్రాలకు డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారిచే చెప్పబడుతుంది. తర్వాత వివాహము, సామాజిక స్పృహ మీద గౌరవనీయులు సౌరం వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. తర్వాత గంధకర్త ఆకెళ్ళ గారికి అంటారు, వారి చేత సంకలనం చేయబడినటువంటి గంటల పంచాంగం అది కూడా ఆవిష్కరింపబడింది. ముఖ్యంగా ఈ రోజున ఉగాది అని అంటున్నాం. ఉగాది అంటే కాలం అనంతమైనటువంటి కాలం. భగవంతుడు కూడా అనంత స్వరూపుడు కాబట్టి భగవంతుడే కాలమని, కాలం భగవత్ స్వరూపమని శాస్త్రం. దాన్ని గణన చేస్తూ మంచా చెడా అనేటువంటివి మనకి తెలియచేయగలిగింది ఒక పంచాంగమే. కాబట్టి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే 5 విభాగాలతో కూడినటువంటి ఆ శాస్త్ర సంపుటాన్ని ఈ రోజున ఆవిష్కరించారు. ముఖ్యంగా దీంట్లో ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. మనకి శాస్త్రంలో 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఇలాగే అక్షయ నామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అట్టాగే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి ఈ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరంలో శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి భజనల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నెల 11 గురువారం నాడు ప్రారంభిస్తున్నట్టు సమితి కన్వీనర్ పోతుకూర్చి ఆంజనేయ కుమార్ తెలిపారు. గురువారం నుంచి గురు పూర్ణిమ వరకు నిర్వహించుకునే కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆధ్యాత్మిక సమన్వయకర్తలు వై సాయిబాబా, తుళ్లపాటి గిరీష్ బాబు, విద్యా విభాగ సమన్వయకర్త పి వరప్రసాద్ ఆవిష్కరించారు. 100 రోజుల కారుని విద్యా విభాగ సమన్వయకర్త పి కళ్యాణ్, వి సీతా మహాలక్ష్మి ఆవిష్కరించారు. దివ్య పాద పద్మం నమస్కరిస్తూ సాయి కుటుంబ సభ్యులకి, మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు భగవాన్ సత్యసాయి బాబా వారి 99వ జన్మదినోత్సవానికి సంబంధించి ఈరోజు శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి భజనలు, అలాగే శ్రీ సత్యసాయి లక్షగృహ నామ సంకీర్తనకి సంబంధించి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రేపు 11వ తారీఖు గురువారం ఎల్లుండి ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన, 9 గంటలకి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి డాక్టర్ అరుణ కాత్యాయని గారి దంపతులచే స్వామివారి దివ్య పాదుకులకి పూజా కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
9 గంటలకి మచిలీపట్నంలోని వివిధ భక్త సంఘాల మహిళా మాతల చేత లలితా విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 10 గంటల 8 పంచాంగ శ్రవణంలో చెప్పుకున్నట్టుగా ఈ క్రోధినామ సంవత్సరం అన్ని చోట్ల ఉత్పాతాలని, క్రోధాలని, విభేదాలని సృష్టిస్తుంది. కాబట్టి దీనికి సరి అయిన మార్గం ఏంటంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పినట్టుగా నామ సంకీర్తన ఒకటే సరి అయిన మార్గం. నామ సంకీర్తన చేస్తే నావ నడిపిస్తానని బాబా గారు చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ప్రతి గృహంలోనూ ఈ నామ సంకీర్తనం చేయటం ద్వారా అందరూ దేశమంతా కూడా సంతోషాలతో, శాంతితో, సౌఖ్యంతో సులభంగా ఉండాలని చెప్పని ముఖ్య ఉద్దేశంతోనే స్వామి ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని మాతో ఏర్పాటు చేయించారని మేము అందరూ అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు నామ సంకీర్తనలో పాల్గొని ఈ భౌతికంగా మనకు వచ్చే ఈ కష్టాలని దూరం చేసుకోవాల్సిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాం. ఉగాది సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉగాది సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పాలకవర్గం భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ పాలకవర్గ సభ్యులు మోటమరి బాబా ప్రసాద్, హయగ్రీవరావు, ఉట్టొత్తు కిషోర్, తాడిపల్లి మెహర్ బాబా, కార్పొరేటర్ అన్నమానందులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా లక్ష్మీ గణపతి హోమంతో దేవాలయంలో విశేషంగా స్వామివారికి హోమ కార్యక్రమం, స్వామివారి గరికతో పూజా కార్యక్రమం కూడా విశేషంగా ప్రారంభమైంది. ఆంజనేయ స్వామివారికి మంగళవారం కాబట్టి మరి తోలపాకులతో అర్చన, సింధూరంతో అర్చన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దేవతామూర్తులు వాసవి అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి కూడా కుంకుమ పూజలు, విశేషంగా సూర్యనారాయణమూర్తికి అట్లాగే వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేయడం జరిగింది. మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాది వేడుకలు అనేది చేస్తూనే ఉంటాం. దీనికి మరి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో ఉండాలని మనసారా. జై జై వాసవి. ఈరోజు నూతన ఉగాది పురస్కరించుకొని, ఈ క్రోధీనామ సంవత్సరం ఉగాది పురస్కరించుకొని ఈ వెంకటేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ పూజలు ఇవన్నీ ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అందరికీ, భక్తులకి అందరికీ కూడా ఈ క్రోధీనామ సంవత్సరం అందరికీ శుభం జరగాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ వాసవి మాతను కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఉగాదిని పురస్కరించుకుని నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో మచిలీపట్నం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, క్రోధీనామ సంవత్సరం కొంచెం పెద్దలు చెప్పినట్టు క్రోధము, ఆవేశాలు ఎక్కువ ఉంటాయన్న మాటని విన్నాను. కాబట్టి అందరం కూడా ఓర్పుతో, సహనంతో, కలిసిమెలిసి అందరం కూడా ఒకరిపై ఒకరు ప్రేమ వాత్సల్యాలతో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ద్వేషాలు, ఆవేశాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ సంవత్సరాన్ని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వాసవి భవన్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వాసవి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఇటీవలి నూతనంగా ఏర్పడిన జిల్లా ఆర్యవైశ్య సమాజం బైపాస్ రోడ్డులోని వాసవి భవన్లో జరిపిన నూతన సంవత్సర వేడుకల్లో లక్ష్మీ నరసింహాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. రానున్న రోజుల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సమాజ సభ్యులు సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సమాజ అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్, వెచ్చ మల్లికార్జున గుప్తా, వెమూరి కృష్ణ, సామ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనంతమైనటువంటి ఈ కాల గణనంలో ఈ క్రోధి అనేటువంటి ఒక 365 రోజుల కాలానికి ఒక పేరుగా చెప్పారు. ఈ సంవత్సరానికి క్రోధి అని పేరు ఎందుకు పెట్టారు అంటే దానికి ఏం నియమం లేదు. ప్రభవ అంటే ప్రారంభించారు, అక్కడి నుంచి ఇట్లా వచ్చారు. ఈ మళ్ళీ 60 సంవత్సరాలు పూర్తవడంతోనే మళ్ళీ ప్రభవ ప్రారంభమవుతుంది. ఇది ఈ 60 సంవత్సరాల్లో ఇది 37వ సంవత్సరం. అంటే ఈ పేరుతో ఏమన్నా ఈ సంవత్సర ప్రభావం ఉంటుందా అండి అంటే పెద్దలు చెప్పారు, క్రోధం పెరుగుతుంది అంటారు. క్రోధము అంటే ఏమిటనమాట? ఈర్ష్యతో కూడినటువంటి కోపం. ఈర్ష్యతో కూడినటువంటి కోపాన్ని క్రోధము అంటారు. నీకు ఉన్నదిని ఏడవటం అది ఈర్ష్య. దాంతో కూడా కోపగించుకోవటం ఉందే
ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ప్రతీకార చర్యకి పూనుకోవటం అది క్రోధం అవుతుంది. అయితే సంఘం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు వాసవి భవన్ నందు ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ పఠన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు శ్రీ కె లక్ష్మీ నరసింహాచార్యులు వారు ఈ పంచాంగ పఠనం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, 12 రాసుల వారికి కూడా వారి జాతకం ఏ రకంగా ఉంటుందని చాలా చక్కగా విశదీకరించి అందరికీ చెప్పడం జరిగింది. మేము కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత తొలి కార్యక్రమంగా ఈరోజు ఈ పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రారంభించడానికి ఈరోజు నాందిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో అనేక సంఘ అధ్యక్షులు సాయి గారికి, అందరికీ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉగాది అయిన మన చెప్పినట్టుగా లక్ష్మీనరసింహ చెప్పినట్టుగా ఇక ఒక 60 ఒక జరుగుతుంటాయి. ఈ ఒక్కొక్కటి ఇప్పుడు ప్రభ వస్తే తర్వాత మళ్ళీ మొదలుగా ఇలా వస్తుంటుంది. అన్నీ చక్కగా వివరించారు. అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. వారికి కూడా మన తరఫున, కృష్ణా జిల్లా తరఫున, నా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.